హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 20th డిసెంబర్. ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాము. ఇక్కడ నేను డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ నోట్స్ సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఫస్ట్ టాపిక్ మన న్యూ నేషనల్ మ్యూజియంకి సంబంధించింది. మన ఇండియన్ గవర్నమెంట్ యుగయుగీన్ భారత్ మ్యూజియం పేరుతో కొత్త నేషనల్ మ్యూజియంని డెవలప్ చేయాలనుకుంటుంది. ఢిల్లీలోని నార్త్ సౌత్ బ్లాక్లో దాదాపు 1,55,000 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో దీన్ని డెవలప్ చేస్తారు. దీని డెవలప్మెంట్కి సంబంధించి ఫ్రాన్స్తో నిన్న ఒక ఇంపార్టెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారత్. ఫ్రాన్స్లోని ఫ్రాన్స్ మ్యూజియంస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ మన నేషనల్ మ్యూజియంని డెవలప్ చేయబోతుంది. ఒక హిస్టారికల్ ప్లేస్ని తీసుకొని రీయూజ్లో చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఫ్రాన్స్కి చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. ఫ్రాన్స్లో ఉన్నటువంటి మ్యూజియం గ్రాండ్ ప్యాలే, ఆ తర్వాత ఫ్రాన్స్లోని ఒక హోటల్ ద లా మెరైన్ ఇలా డెవలప్ చేసినవే. మన ఇండియన్ మ్యూజియంని కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్రాన్స్తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్ టాపిక్ ఒక క్రిమినల్ ఎక్స్ట్రాడిషన్కి సంబంధించింది. 2008లో బాంబే పైన పాకిస్తానీ టెర్రరిస్టులు అటాక్ చేశారు. బాంబేలో ఉన్నటువంటి ఐకానిక్ ప్లేసెస్ పైన అటాక్ చేయడం వల్ల ఆ టెర్రర్ అటాక్లో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 6 అమెరికన్ నేషనల్స్ కూడా ఉన్నారు. ఈ టెర్రర్ అటాక్స్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి తవహూర్ రానా అనేటువంటి వ్యక్తి. తవహూర్ రానా ఇతను పాకిస్తానీ సంతతికి సంబంధించిన వాడు, కెనడియన్ నేషనల్, ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు. ఇతన్ని మన దేశానికి అప్పగించాలి అని ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ని కోరుతుంది. దీనికోసం చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. ఇతను ఈ ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ని తప్పించుకోవడానికి యుఎస్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఇతని పిటిషన్స్ని, ఈ తవహూర్ రెహమాన్ అనేటువంటి పర్సన్ పిటిషన్ని డిస్మిస్ చేయాలి అని యుఎస్ సుప్రీంకోర్టుని కోరుతుంది. ఖచ్చితంగా ఇతన్ని ఇండియన్ గవర్నమెంట్కి అప్పగించాలి. మన దేశం పైన అటాక్ చేసి మన సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేసి మన ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఇట్లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఇండియన్ జ్యుడిషియరీ శిక్షించాలి. నెక్స్ట్ టాపిక్ ఐఎన్ఎస్ తుషీల్కి సంబంధించింది. ఐఎన్ఎస్ తుషీల్ మన ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఒక షిప్. ఇది గైడెడ్ మిజైల్ స్టెల్త్ టెక్నాలజీ ఉన్నటువంటి షిప్. దీన్ని రష్యా డెవలప్ చేసింది. మన డిఫెన్స్ మినిస్టర్ డిసెంబర్ 9th రోజు రష్యాలోనే దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఇది ఇండియాకి రాబోతుంది. డిసెంబర్ 17th రోజు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. బాల్టిక్ సీ, నార్త్ సీ, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ ఇలా మొత్తం ప్రయాణిస్తూ మన దేశానికి వస్తుంది. తన ప్రయాణ క్రమంలో వేరే దేశాలతో కొన్ని జాయింట్ పాట్రోల్ అట్లాగే డిఫరెంట్ ఆపరేషన్స్లో కూడా ఇది పార్టిసిపేట్ చేయబోతుంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. ఢిల్లీ గవర్నమెంట్ ఏడాది పొడవునా ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. గతంలో వింటర్ సీజన్స్లో మాత్రమే బ్యాన్ చేసేది, ఎందుకంటే అప్పుడు పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇయర్ లాంగ్ ఫైర్ క్రాకర్స్ని స్టోర్ చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆ తర్వాత వాటిని ఫైర్ చేయడం ఇదంతా బ్యాన్ చేస్తూ ఒక ఆర్డర్స్ రిలీజ్ చేసింది ఢిల్లీ గవర్నమెంట్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ స్టూడెంట్స్కి సంబంధించింది. మన దేశంలో ట్రైబల్ స్టూడెంట్స్కి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించే ఉద్దేశంతో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏకలవ్య మోడల్ స్కూల్స్. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్లో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ సంఖ్య అరౌండ్ 3.5%గా ఉంది. అంటే చాలా తక్కువగా ఉంది. యాక్చువల్లీ ఈ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉండాలి, వాళ్ళని ఎడ్యుకేషన్ ద్వారా ఎంపవర్మెంట్ చేసే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్
వాళ్ళకు ఒక 5% సబ్ కోటాని కూడా ఫిక్స్ చేసింది 4 ఇయర్స్ కిందట. 4 ఇయర్స్ కిందట 5% సబ్ కోటా ఫిక్స్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎన్రోల్మెంట్ ఆ స్కూల్స్లో పీవీటీజీస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అరౌండ్ 3.5% ఉంది. ఇది ఖచ్చితంగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.